కొత్త నటీనటులు సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎల్లప్పుడూ ముందుంటుందని లవ్ రెడ్డి చిత్ర బృందం తెలిపింది. ప్రతిభావంతులకు పరిశ్రమలో అవకాశాలకు కొదవలేదని, అందుకు తమ చిత్ర బృందమే ఉదాహరణని చిత్ర కథానాయకుడు అంజన్ అన్నారు. అయితే సినిమా తీయడంతో పాటు విడుదల కోసం పడే కష్టాలు తట్టుకుని నిలబడితేనే ప్రేక్షకులకు చేరువ కాగలమని తెలిపారు. స్మరణ్ రెడ్డి దర్శకత్వంలో కొత్త వాళ్లతో చేసిన లవ్ రెడ్డి 18న మైత్రి మూవీస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. చక్కటి గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దిన తమ ప్రేమ కథ ప్రతి ప్రేక్షకుడికి 10 కాలాల పాటు గుర్తుండిపోతోందంటున్న లవ్ రెడ్డి చిత్ర బృందంతో ముఖాముఖి. హాయ్ లవ్ రెడ్డి గారు. హాయ్ సార్. సో ఏంటి అసలు టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? ఆ లవ్ రెడ్డి అని పెట్టడానికి సినిమా అట్రాక్షన్ కోసం పెట్టారా, లేదంటే సో కంటెంట్ పరంగా టైటిల్ వచ్చిందా? అంటే క్యాచ్గా ఉంటుందని అంటే అది దట్స్ నాట్ ద ప్రియారిటీ. లవ్ రెడ్డి అనే టైటిల్ ఎందుకు వచ్చిందంటే అది ఒక రియల్లీ ఇన్సిడెంట్ బేస్డ్ తీసుకున్న పాయింట్ అండి ఇది. అందులో పర్సన్ పేరు నారాయణ రెడ్డి. సో అది అక్కడ నారాయణ రెడ్డి ఉండడం వల్ల ఇది లవ్ రెడ్డి అని వచ్చింది. ఆల్సో ఆ పర్సన్ హానెస్టీ ఏదైతే ఉంది, జెన్యూనిటీ ఏదైతే ఉంది తను ప్రేమించిన విధానంలో, సో అది చాలా 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 బాగా అనిపించింది. అంటే లవ్ రెడ్డి అనే జస్టిఫికేషన్ తనకిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఇచ్చిన టైటిల్ లవ్ రెడ్డి సార్. టైటిల్ జస్టిఫికేషన్ తగ్గట్టు కంటెంట్ ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది సార్? ఇట్ హ్యాస్ ఆల్ ది ఎలిమెంట్స్ సార్. మన తెలుగు ఆడియన్స్కి ఏమేమి కావాలో ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉంది. ఇట్స్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుకుంటూనే ఉంటారు. మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, బ్రదర్ ఎమోషన్ ఉంది ఇందులో. ఆల్సో ఒక హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ ఉంది. సో అండ్ ప్యూర్ ఎమోషనల్ బేస్డ్ ఉంది, ప్యూర్ హానెస్ట్ లవ్ స్టోరీ. సో లవ్ రెడ్డి కంటెంట్ గురించి అయితే మాకు 1% కూడా డౌట్ లేదు సార్. షూర్ షాట్ హిట్ అవుతుంది సినిమా. జస్ట్ దట్ ఆడియన్స్ థియేటర్కి రావాలి. సో దాని గురించే ఈ ప్రయత్నం. కంటెంట్ బలంగా ఉంటే ఆడియన్స్ సినిమాని చేయబట్టుకొని నడిపిస్తారు. ఇందాక మీరు చెప్పినట్టు సో మమ్మల్ని చేయబట్టుకొని నడిపించడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారనడానికి ఇలాంటి కంటెంట్ రెడీ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ప్రతి ఫ్రేము, సాంగ్స్ కావచ్చు, టీజర్ చాలా చక్కగా ఉంది. సో మరి దీనికోసం ఎన్నాళ్ళు శ్రమ పడ్డారు? అసలు మీ టీం గురించి చెప్తారా కాస్త? సార్ మా డైరెక్టర్ స్మరణ్ రెడ్డి అని, నేను తను ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ఫ్రెండ్స్ సార్. ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్ చేసాము 2017లో. ఎమోషన్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేసాము. అది అప్పట్లో చాలా పెద్ద హిట్ షార్ట్ ఫిల్మ్ ఎమోషన్ 2017లో. సో ఆఫ్టర్ దట్ సినిమా తీద్దామనే ఒక ప్రయత్నాలు చాలా జరిగాయి, కానీ వర్కౌట్ అవ్వలేదు. మధ్యలో కోవిడ్ వచ్చింది. సో దాంతో ఒక 1.5-2 years పోయింది. ఇంక ఇట్లయితే కాదని చెప్పి ఇంకా మేమే దిగి ఎవరు రారు మనకి సపోర్ట్ చేయడానికి, మనల్ని మనమే నిలబెట్టుకోవాలి, చేసుకోవాలనే ఉద్దేశంతో నా ఫ్రెండ్స్, కజిన్స్ మొత్తం సపోర్ట్ చేస్తే లవ్ రెడ్డి అని స్టార్ట్ చేసింది. అండ్ టీం విషయానికి వస్తే లవ్ రెడ్డి టీం మేము ఇంతకుముందు ఎమోషన్ షార్ట్ ఫిల్మ్ ఏమైతే తీసామో ఆ షార్ట్ ఫిల్మ్లో వర్క్ చేసిన టెక్నీషియన్స్ మ్యాక్సిమం సినిమాలో ఉన్నారు సార్. సేమ్ డిఓపి, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, సేమ్ హీరో, సేమ్ డైరెక్టర్. హీరోయిన్ ఒక కొత్తగా యాడ్ అయింది అమ్మాయి. సో అండ్ ఎడిటర్ చేంజ్. మిగతా ఆల్మోస్ట్ సేమ్ టీమ్ సార్. సో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్స్తో తీసిన ఒక టీము ఈరోజు ఒక లవ్ రెడ్డి అని ఒక పెద్ద సినిమాతో డెబ్యూ అవుతుంది TFIకి. సో మిగతా గురించి మాట్లాడే ముందు శ్రావణి గారి దగ్గరికి వెళ్దాం. శ్రావణి గారి కోసం ఒక లిరిక్ రైటర్ చాలా మంచి లైన్స్ రాశాడు, చాలా చాలా చక్కగా ఉన్నాయి. సో మరి ఈ పాట విన్నప్పుడు, మీకు ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు శ్రావణి గారు మీ ఫీలింగ్ ఏంటి? పాట విన్నప్పుడైతే అబ్బా నా కోసం, అంటే ఇంత మంచి పాట నా కోసం రాశారు, నా కోసం ఉంది అంటే చాలా హ్యాపీ అయింది. అది శ్రీరామ్ గారు పాడారు, అనంత్ శ్రీరామ్ గారు ఇంత మంచి లిరిక్స్ ఇలా ఇచ్చారు అని. వీళ్ళు నాకు ఫ్రెండ్స్ అండి ఫస్ట్ నుంచి, ఒక 10 years నుంచి వీళ్ళు తెలుసు. సో ఇలా మూవీ చేస్తున్నాం అనగానే నాకు స్టోరీ చెప్పగానే చాలా బాగా నచ్చింది నాకు. ఆ మంచి ఒక అమ్మాయిని చూసి, తెలుగు అమ్మాయిని చూసి మన ఇంట్లో అమ్మాయి లాగా ఉంటుంది కాబట్టి నాకు క్యారెక్టర్ బాగా నచ్చింది. ఇండస్ట్రీలోకి రావడం ఇష్టమేనా మీకు? మామూలుగా ఎంతోమంది ఏమైనా ప్రయత్నాలు చేశారా? అసలు ఏంటి మీ గోల్ ఏంటి? అంటే ఏం ప్రయత్నాలు అయితే ఏం చేయలేదు, బట్ రావాలని ఉండింది. అంటే కరెక్ట్ ఛానల్ త్రూ రావాలి కదా, సేఫ్టీ కానీ అంత మన ఫ్యామిలీ అంత తెలుసుండదు, అలా ఉండింది కాబట్టి వీళ్ళు తెలుసు అనేసి ధైర్యంగా వచ్చా నేను. సో ఏంటి లవ్ స్టోరీ ఏంటి? ఎంతవరకు మీరు పర్సనల్ కనెక్ట్ అయ్యారు దీనికి? అంటే ఒక ప్రతి అమ్మాయి కనెక్ట్ అవుతుందండి. అంటే అంత పిచ్చిగా ప్రేమిస్తుంటాడు అనమాట ఒక అబ్బాయి. ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళొచ్చు అంటే లేదు, దాని కింద నేను వెళ్తా, దాని కింద ఒక స్టెప్ తీసుకుంటా, అలా వస్తారు కదా అబ్బాయిలు అంత ప్యూర్గా ఇష్టపడి, లేదు అమ్మాయి నాకు కావాలి, అమ్మాయే కావాలి అనేసి. అలాంటి ఒక అబ్బాయి వెనకబడుతుంటే మనకు ఎలా ఉంటుంది? ఎస్పెషల్లీ అంటే ఇది కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఒక విలేజ్లో జరుగుతున్నటువంటి స్టోరీ అని చెప్పడం జరిగింది. సో ఏంటి మీరు ఎక్కడ, అసలు ఏంటి ఈ స్లాంగ్కి మీకు ఏంటి అనుబంధం? అంటే అమ్మ వచ్చి ఆంధ్ర అండి, నేను బెంగళూరులో ఉన్నా కూడా నాకు ఈ లాంగ్వేజ్ బాగా వచ్చు.
మాది డిఫరెంట్ లాంగ్వేజ్ అండి, కొంచెం ఆ తెలుగు మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఈ తెలుగు ఉండదు. సో నాకు తెలుసు కాబట్టి లైక్ ఈ స్లాంగ్లో చేస్తున్నామంటే ఇంకా వైడర్ ఆడియన్స్కి బాగా రీచ్ అవుతుంది, కొత్త లాంగ్వేజ్ లాగా ఉంటుంది అలా అనుకుని చేస్తాను. చాలామంది మీ కజిన్స్ అందరూ, మీ ఫ్యామిలీ అంతా కూడా సో దీనికోసం ముందడుగు వేసేసి ఒక సినిమాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి, ఒక మంచి సినిమాతో రావడం జరిగిందన్నారు. సో ఏంటి సినిమా ప్రారంభం ముందు ఎలా ఉండేది, అసలు సినిమాలో ఇండస్ట్రీలోకి రావాలని ఉందా, లేదంటే వేరే అదర్ బిజినెస్ ఏమైనా ఉన్నాయా మీకు? ఐడియానే లేదండి, ఫిలిం అనేది ఐడియా లేదు. వీళ్ళ కోసం స్టార్ట్ చేసింది అంతే, స్మరణ్ అండ్ అంజన్ కోసం స్టార్ట్ చేసినాం మూవీ అంతే. మేము ప్రొడక్షన్ అనేది మాకు అసలు ఐడియా లేదు, వీళ్ళ కోసం స్టార్ట్ చేసింది. ఎలా ఒప్పించారు వీళ్ళు? స్మరణ్ అంజన్ మిమ్మల్ని ఎలా ప్రెషర్ పెట్టారా, లేదంటే ఎలా ఒప్పించారు మిమ్మల్ని మీ మేడంని? మేడం నాదే డిసిషన్ అంతా. ఓకే, వీళ్ళ కంటెంట్స్ చూసాం కదండి ప్రీవియస్గా, అందుకని నచ్చింది, వీళ్ళ ప్రయత్నం కూడా బాగా నచ్చింది, అందుకనే సపోర్ట్ చేసి. గణేష్, మీ గురించి చెప్పండి, ఏంటి సినిమాలో మీ రోల్ ఏంటి? సో సినిమా కథలో చాలా కీలకం అని చెప్తున్నారు ఇందాక అంజన్, సో ఏంటి అసలు? సో హీరో బ్రదర్ రోల్ చేశాను, హీరో తమ్ముడు క్యారెక్టర్. సో నా క్యారెక్టర్ ఎలా అంటే ఎప్పుడు ఇరిటేట్గా, కొంచెం కోపం ఎక్కువ, సెల్ఫిష్, అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాదే. సో మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. నేను ఆడిషన్ ఇచ్చాను, ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. సో దాని తర్వాత షూట్ అంతా స్టార్ట్ అయింది. అంటే ఎన్నో ఛాలెంజెస్ వచ్చింది. సో కరోనా థర్డ్ వేవ్ వచ్చినప్పుడు కూడా మేము స్టాప్ చేయలేదు యాక్చువల్లీ. హాఫ్ ఆఫ్ ద సెట్ కూడా దొక్కుతూనే పనిచేశారు, కానీ ఎవరికి ఏం కాలేదు. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా పనిచేసాము. ఒక ఫ్రెండ్లీ టీమ్ ఇది వాళ్ళది. ఎలా ఉంటుందంటే వాళ్ళ గ్రూప్లో నేను అలా అనేలాగా పనిచేసాము యాక్చువల్లీ. మీకు కూడా ఇది డెబ్యూ ఫిల్మా, లేకపోతే ఇంతకుముందు ఏమన్నా చేశాను? నేను కన్నడలో చేశాను, కానీ తెలుగులో ఫస్ట్ ఫిలం ఇది. సో మంచి ఎక్స్పీరియన్స్. అలా స్లాంగ్ కానీ చాలా కొత్తగా అనిపించింది యాక్చువల్లీ. కొంచెం వర్క్షాప్ చేశాను స్లాంగ్ నేర్చుకోవడానికి. తెలుగు వస్తుంది కానీ ఆ పర్టికులర్ స్లాంగ్ నేర్చుకోవడానికి కొంచెం ట్రైనింగ్ తీసుకున్నాను సార్తో. అండ్ పర్టికులర్ క్యారెక్టర్ మేనరిజమ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ కొంచెం వర్క్షాప్ చేశాను. సో ఇలా. సో అంజన్, అంటే ఈ టీజర్ ట్రైలర్ కావచ్చు, మీ మేకింగ్ ఓవర్ అంతా చూసినట్లయితే ఒక కన్నడ ఫ్లేవర్ దగ్గరగా కనబడుతుంది. మీరు తీసింది తెలుగు సినిమా అయినా కానీ ఆ బార్డర్లో, ఆ వాతావరణంలో తీసేపటికి కన్నడకి దగ్గరగా ఉందేమో, కన్నడ డబ్బింగ్ ఏమో అనుకుంటున్నారు. దాని మీద మీ క్లారిటీ ఏంటి? కన్నడ డబ్బింగ్ సినిమా అసలు కాదు సార్ ఇది. తెలుగు, స్ట్రైట్ తెలుగు సినిమా. ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ డన్ ఇన్ తెలుగు ఓన్లీ. సో అదే మన ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి ఆ ఒక భాష ఆ ప్రాంతంలో తీసాము. ఆ ప్రాంతంలో ఎంత అథెంటిక్గా ఉంటారో, ఎంత అథెంటిక్గా ఉంటుందో అంత అథెంటిక్గా చూపించగలం సార్. చాలా అథెంటిక్గా ఉంటుంది సినిమా. ఇట్స్ నాట్ కన్నడ నుంచి వచ్చిన సినిమా కాదు, ఇట్స్ స్ట్రైట్ తెలుగు ఫిలిం. చాలా వరకు లవ్ స్టోరీలు చూశారు, చాలా ఎమోషనల్ చూశారు. రిలీజియన్, బాంబే లాంటి రిలీజియన్ తరహా లవ్ స్టోరీలు చూశారు. రకరకాల జోనర్లో లవ్ స్టోరీస్ వచ్చాయి. సో బేబీ లాంటి సినిమాని ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. సో మీ సినిమాని ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ లవ్ స్టోరీగా ఎంకరేజ్ చేయవచ్చు? ప్యూర్, హానెస్ట్, జెన్యూన్ లవ్ స్టోరీ. అంటే ఇప్పుడు బేబీ చెప్పారు ఇందాక, అది ఒక రకమైన స్టోరీ. బాంబే చెప్పారు, అది అప్పట్లో అదొక రకమైన స్టోరీ. సెన్సేషనల్ సినిమా సార్, రెండు సెన్సేషనల్ సినిమా సార్. వీ హోప్ మా సినిమా కూడా సెన్సేషనల్ సినిమా అవుతుంది సార్. ఆఫ్టర్ October 18th డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ సెన్సేషనల్ ఫిలిం విత్ రిగార్డ్స్ టు స్టోరీ, నరేషన్, ఫిల్మ్ మేకింగ్, విత్ ఆల్ క్రాఫ్ట్స్. అన్ని క్రాఫ్ట్స్ వైజ్గా చాలా. అదే మావాడు డైలాగ్ అన్నాడు, గాలి సౌండ్ కూడా రాకున్నంత చేశాను అని చెప్పి. సో ఖచ్చితంగా పీపుల్ విల్ ఫీల్ దట్. అంటే చాలా మంచి సినిమా తీసాం సార్. అంటే కొత్త వాళ్ళు కొత్త కంటెంట్తో వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఎంతో అక్కడే చేర్చుకుంటుంది, వాళ్ళని భుజం తట్టి తదుపరి సినిమాలకు కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది. లైక్ దట్ చిరంజీవి గారు, చాలా లెజెండరీ యాక్టర్స్ అంతా కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇండస్ట్రీకి కొత్త రక్తం రావాలి, కొత్త అమ్మాయిలు రావాలి, చాలా పుష్ చేస్తూ ఉన్నారు. సో ఆ మాటలు విన్నప్పుడు, మీరు సినిమా మొదలుపెట్టుంటారు కాబట్టి అప్పటికే, ఆ మాటలు విన్నప్పుడు మీలో ఎలాంటి ఎంకరేజ్మెంట్ కలిగింది? సార్ ఇనిషియల్గా మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు అయితే ఒకటే అనుకున్నాం, మనం ఎవడికి తెలీదు, మనల్ని చూడాలంటే సినిమా బాగుండాలి. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా బాగా తీయాలి. సినిమా బాగుంది అంటే సినిమాని వీళ్ళందరి దగ్గరికి చేరుస్తారు మనల్ని. దాన్ని నమ్మి సినిమా తీసాము. అండ్ మీరు అన్నట్టు రెండు రకాలు ఉన్నాయి సార్. అంటే ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ చేయరు అనేది ఉంది, సపోర్ట్ చేస్తారనేది ఉంది. ఇప్పుడు వరకు మాకు ఎక్స్పీరియన్స్ వాళ్ళు రెండు ఎక్స్పీరియన్స్ చేశారు సార్. అప్రోచింగ్ ద పీపుల్, ప్రొడక్షన్ హౌసెస్ కావచ్చు, సమ్వేర్ అది అంటే తెలీదు. ప్రాపర్ ఛానల్ ఉంటే మాత్రమే వెళ్ళగలం, రీచ్ అవ్వగలం. ఆ ప్రాపర్ ఛానల్ లేదు అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్రాక్ ఇట్.
ప్రొడక్షన్ హౌసెస్ని రీచ్ అవ్వడమే చాలా చాలా డిఫికల్ట్ ఇది సార్. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా తప్పనిలేం, బికాజ్ మాలాంటి వాళ్ళు ఒక 100 సినిమాలు తీస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిది వాళ్ళు చూడాలని ఏం లేదు. ఏది మంచిగా ఉంటుందో ఏది మంచిగా ఉండదో వాళ్ళకు కూడా తెలియదు. సో ఇప్పుడు మాకు సినిమా రిలీజ్ అవుతుంది అంటే దెర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్ అవుట్ దేర్. వాళ్ళ నుంచి ఈరోజు మాకు ఇంత సపోర్ట్ కావచ్చు. ఇప్పుడు మైత్రి శశి గారు సినిమా చూశారు, ఆయనకు అప్రోచ్ అయితే ఆయన సినిమా చూపిస్తారమ్మా నాకు. సో సార్ ప్రసాద్ ల్యాబ్స్లో వేసాము, ఆయనకి సినిమా నచ్చింది. సో అక్కడి నుంచి ఇట్ టుక్ అ డిఫరెంట్ పాత్. సార్ యాక్ట్ చేయాలంటే ఎవరో ఒకరు రెఫరెన్స్ తీసుకుంటూ ఉంటారు కదా, సో మీ లైఫ్లో ఎవరిని రెఫరెన్స్ తీసుకొని యాక్ట్ చేయడం జరిగింది? యాక్టింగ్ అంటే నాకు శ్రీదేవి గారు ఇష్టము, సావిత్రి గారు ఇష్టం, ఇప్పుడు సాయి పల్లవి గారు అంటే చాలా ఇష్టం. బ్యూటీ అంటే మనకు శ్రీదేవి గారు, అప్పుడు అలా ఉండాలి. యాక్టింగ్ అని రాగానే నాకు సావిత్రి గారిని చూసాక యాక్టింగ్ అంటే ఇది అనిపించేది. సాయి పల్లవి గారు వచ్చేసి దాని అంతా మేబీ బ్యూటీ ఈజ్ వాట్, అందంగా ఉండడమే కాదు అందంగా యాక్ట్ చేయడం అని తెలుసుకుని మిక్సీలో వేసి కొట్టేస్తే శ్రావణ్ బయటకు వచ్చింది. పర్ఫార్మెన్స్ వైజ్ కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత పర్టికులర్గా ఈ అమ్మాయి గురించి కథలుగా మాట్లాడుకుంటారు సార్. ఒక మంచి ఆర్టిస్ట్ దొరికింది, మంచి యాక్టర్ దొరికింది, మోర్ దాన్ గ్లామర్ హీరోయిన్ అదంతా పక్కన పెడితే పర్ఫార్మెన్స్ ఉన్న అమ్మాయి దొరికింది ఇండస్ట్రీకి, హీరోయిన్ ఒక అమ్మాయి. ప్రతి ప్రేమికుడికి 10 కాలాల పాటు ఈ సినిమా గుర్తుండిపోద్ది. ఆ స్టేట్మెంట్ ఎంతవరకు వాస్తవం అవ్వచ్చు? ఎంతవరకు ఆ స్టేట్మెంట్కి మీరు కట్టుబడి ఉంటారు? సార్ 100% స్టేట్మెంట్ ఈజ్ సర్టిఫైడ్ స్టేట్మెంట్ సార్, రైట్, దాంట్లో డౌటే లేదు. ఖచ్చితంగా లవ్ రెడ్డి సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు. అది మేము జనాలకి రీచ్ అవ్వాలి, ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. మా సినిమా ఫస్ట్ డే వచ్చి చూస్తే దాని తర్వాత ఆడియన్స్ తీసుకెళ్ళిపోతారు సార్. మా ఈ ప్రయత్నం అంతా డే 1 ఆడియన్స్ని థియేటర్ రప్పించడానికే. ఎందుకంటే మేము ఎవరికి తెలియదు. సో కొత్త సినిమా తీశారు, కొత్త వాళ్ళు. సో వీఆర్ రిక్వెస్టింగ్ ఆడియన్స్ టు కమ్ టు ది థియేటర్స్. యూ విల్ హ్యావ్ అ సూపర్బ్ టైమ్ వాచింగ్ అవర్ సినిమా. చాలా మంచిగా ఫీల్ అవుతారు, ఒక కొత్త టీం వచ్చింది అనుకుంటారు. అండ్ లవ్ రెడ్డి సినిమా ఎందుకు చూడాలి, ఎందుకు రావాలి అంటే మా రిలీజ్ అయిన గ్లిమ్స్ అవ్వచ్చు, టీజర్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ చూడండి. ఇవి చూసి అరే వీళ్ళు బాగా తీశారు, చాలా హోప్ఫుల్గా ఉంది కంటెంట్, బాగుంది, ప్రామిసింగ్గా ఉంది కంటెంట్ అంటే ఖచ్చితంగా రండి థియేటర్కి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.